యాక్సిడెంట్ చేసిన ఆ అబ్బాయికి మానవత్వం ఉండాలా? ఓకే, యాక్సిడెంట్ కావాలని చేసి ఉండకపోవచ్చు, ఆ విషయం మనం కూడా ఒప్పుకుందాం. చేసిన వెంటనే అతన్ని చనిపోయిన అతనికి కుటుంబానికి తెలియపరిచి తనంతట తనుగా లొంగిపోవడం అలాంటి చేయాల్సిన సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి అరవ్ వర్మకి మానవత్వం ఉండాలా? లేకపోతే అరే మా అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు కదా, ఆ కుటుంబాన్ని మనమే ఆదుకోవాలని చెప్పి ముందు కొడుకుకి సంబంధించిన ఆ పోలీసుల దగ్గరికి సరెండర్ చేయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకుని చేయాల్సిన సిదిరి అప్పలరాజుకి మానవత్వం ఉండాలా? లేక అసలుని పట్టుకుని కేసు పెట్టి ఇది చేసిన పోలీసులది తప్ప? నాకేం అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడు, ఏం చెప్పదు. పైగా సెక్షన్ల గురించి మర్డర్ కేసు పెట్టారంట, తప్పంట. హోమిసైడ్ పెట్టారంట, తప్పంట. సూసైడ్ పెట్టారంట, తప్పంట. ఇక ఆ సెక్షన్ల కోసమే మిమ్మల్ని పిలిచాను నేను ఇవాళ. వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మేడం శిరీష గారికి నమస్కారం. శిరీష గారికి, మన ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం సార్. నేను మొదటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక చదివి వినిపిస్తాను. చెప్పండి. చదివి వినిపిస్తాను. తర్వాత ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఎత్తాడు కాబట్టి మీకు చదివి వినిపించాలనుకుంటున్నా. ఇక్కడ ఎఫ్ఐఆర్ మీరు మన దాంట్లో ప్లే చేస్తున్నారు. 106 క్లాస్ 1 చూపించారు. ఇక్కడ ఇంకోటి ఉంది సార్, 106 క్లాస్ 2 ఉంది. క్లాస్ 2 మేడం శిరీష గారికి కూడా నేను డైరెక్ట్గా అడగబోతున్నా ఈ క్వశ్చన్. Whoever causes death of any person by rash and negligent driving of vehicle not amounting to culpable homicide and escapes without reporting it to a police officer or a magistrate soon after the incident shall be punished with imprisonment of either discretionary term which may extend to 10 years. Sir, this is the provision. Correct provision applicable in the case of Sidiri Appalraj sir. ఎందుకు సార్ పోలీసులు చదవరు చట్టాలని? 106 పెట్టారంటారా? అదే కదా నేను అంటున్నది. 101 వస్తుంది, 2 వస్తుంది. అదే 2 లేదు ఇందులో. 2 వస్తుంది. మరి సెక్షన్స్ మార్చేసి 105 పెట్టారు. 105 జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ 105 ఈ కేసుకు వర్తించదు. ఎందుకంటే ఇక్కడ 106 క్లాస్ 2 క్లియర్ గా 10 years ఇంప్రిజన్మెంట్ చూపిస్తున్నప్పుడు మీరు ఆ వ్యక్తిని రిమాండ్ చేయదలుచుకుంటే 7 years అబవ్ ఉంది కాబట్టి దెన్ రిమాండ్ చేయొచ్చు, ఇక్కడ అభ్యంతరం లేదు. మరి ఎందుకు ప్రభుత్వాన్ని బదనాయం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు రావణ్ కేసులో కూడా ఇదే వాదన చేశాను నేను. కరెక్ట్ చట్టాలను ఎందుకు చుట్టేసి మీరు అటకెక్కిచ్చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఓరియంటేషన్ అవసరమేమో. ఓరియంటేషన్ కాదు సార్, వాళ్ళకు చాలా కఠినంగా వాళ్ళకు రిగరస్ ఓరియంటేషన్ ఇవ్వాలి, నాట్ ఎ సింపుల్ ఓరియంటేషన్. ఇప్పుడు పైన ఉన్న ప్రావిజన్ కనపడింది, దాని కిందనే ఉంది కదా సార్. అరే ఆయన ఏమన్నా సూన్ ఆఫ్టర్ అనే పదం క్లియర్ గా ఉంది కదా, నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి కదా నువ్వు చేసిన నేరాన్ని. మోటార్ వెహికల్ తో ఎవరైనా చంపితే నువ్వు ఇమ్మీడియట్ గా పోలీస్ ఆఫీసర్ కో మెజిస్ట్రేట్ కో చెప్పాలని ఉంది. చెప్పకపోతే 10 సంవత్సరాలు నీకు జైలు శిక్ష అని ఇందులో రాసి ఉందే. అవును, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని కూడా చట్టం ఉందే. మరి అటువంటిప్పుడు ఆ ప్రావిజన్ ను కప్పిపెట్టేసి ఏదో కొత్త తీసుకొచ్చేసి మా పైన వీళ్ళు కావాలని సెక్షన్స్ మారుస్తున్నారు, మెజిస్ట్రేట్లు రిమాండ్లు తిరస్కరిస్తున్నారు, జడ్జీలు తిడుతున్నా కూడా ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు, కావాలని మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి అవకాశం ఇస్తున్నది ఎవరు? మీరు కాదా? మరి ఏం ఆలోచిస్తోంది ప్రభుత్వం ఈ అంశాల పైన? తెలుసుకోవాలి సార్. అది ఓకే, మీరు అసలు పోలీసులు పెట్టిన సెక్షన్లు కాదు, ఇంకా సీరియస్ సెక్షన్లు ఉన్నాయి, అవి పెట్టాల్సింది పోయి ఈ పనికిమాలిన సెక్షన్లు పెట్టారు అనేది మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఈ సెక్షన్లే భయంకరమైన సెక్షన్లు పెట్టేశారు మా వాళ్ళని ఇది చేసేయడానికి అని అంటూ ఏమన్నాడంటే, అవుతూ ఉంటాయి యాక్సిడెంట్లు, అవుతూ ఉంటాయి, ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు అవుతూ ఉంటాయి అని అంటే ఎట్లున్నాయంటే చూసి చూడనట్టు వదిలేక ఎందుకు పెట్టారు ఈ కేసులు అన్నట్టుగా మాట్లాడారు. మీరు విన్నారు కదా, 2 సార్లు ప్లే చేశాను నేను. సెకండ్ పార్ట్ కు వస్తున్నా మానవత్వం గురించి. క్రైమ్స్ కు మానవత్వం ఉండదు సార్, మానవత్వం లేనివాడే క్రైమ్ చేస్తాడు. అందుకోసమనే ఇక్కడ మానవత్వం లేకుండా అనే పదము ప్రయోగించడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హతే లేదు. ఈ భూమి మీద ఎవరైనా మానవత్వం లేదా సార్?
అర్హత లేదా, మానవత్వం లేదా అంటున్నా. మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదు ఆయనకు. ఉమ్, ఆయన ఎంత మానవ రహితంగా మానవత్వం అనే పదాన్ని ఎక్కడో తొక్కి పట్టేసి ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాలు చూసాం. మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతుంటే ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ సిదిరి అపరాధి 18 ఏళ్ల కుర్రాడిని ఈ విధంగా తయారు చేసిన వాళ్ళ పార్టీ నాయకుని బుద్ధి చెప్పుకోవాలి. ఏమయ్యా, ఒక మంత్రిగా చేసిన వ్యక్తివి నీ ఇంట్లో నీ కొడుకుని సక్రంగా నువ్వు పెంచుకోలేవా, వాళ్ళని ఈ విధంగా ఎందుకు వదిలేస్తావని మేడం గారు చెప్పారు. ఆల్రెడీ ఇంతకు ముందే విశాఖపట్నంలో యాక్సిడెంట్ చేశాడని. అంటే వీళ్ళు మంత్రులు అయ్యేది, ఎమ్మెల్యేలు అయ్యేది, రాజ్యాన్ని పరిపాలించేది వాళ్ళ కూతుర్లను కొడుకులను అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ప్రజల మీదకి వదిలిపెట్టేయడం కోసమా, రోడ్డు మీదకి వదిలిపెట్టి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి సరిపోయింది సార్. అదే టెక్నాలజీ లేకుంటే ఇంకో అమాయకుడిని వాడి ప్లేస్ లో వచ్చి జైల్లో పెట్టింది. వాడి జీవితం 5 సంవత్సరాలు, ఆ పెట్టిన సెక్షన్ కు శిక్ష 5 సంవత్సరాలు, లేదంటే ఇంక లైఫ్. ఇప్పుడు 105 పెట్టారు, లైఫ్ కంప్లీట్ గా అక్కడే. ఎందుకంటే ఒప్పుకున్నాడు కాబట్టి. నేనే నేరం చేశాను ఒప్పుకున్న తర్వాత విచారణ ఎందుకు, కోర్టులు ఎందుకు? ఇంకా డైరెక్ట్ గా శిక్ష పడేటట్లు ఎత్తపై ఇంకోని సరెండర్ చేశాడు. కొడుకుని ఇమ్మీడియట్ గా సార్, మంత్రిగా చేసిన వాడికి చట్టాన్ని గౌరవించడం తెలియదా, న్యాయాన్ని గౌరవించడం తెలియదా, నేరం చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలియదా?